నైస్ చికెన్ పీస్, సెక్సీ లెగ్. వావ్, తెలుగు పప్పు, తెలుగు వంకాయ, తెలుగు పులిహార, తెలుగు గోంగూర. ఒరే, ఇంత బాగా వంట చేసిన ఆ దేవత ఎవర్రా? యాన్ సత్యమేనన్. ఈ వంటంతా చేసింది నేను వేళ్ళు. ఆయన గ్రహరాజు గారు. యశజ్ఞాన దయాసింధు. ఆయన ఉపగ్రహరాజు. ఎంత అందమైన తెలుగు పేర్లో కదా కుచలకుమారి. గ్రహరాజు గారు, మీ పెళ్ళైందా? అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎందుకీ బ్రహ్మచర్యం? ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచులర్ గానే ప్రయత్నించాలి. పెళ్ళైతే ప్రపంచాన్ని కాదు కదా, టీవీ ఛానల్ కూడా మార్చలేవు. డాడ్, వాట్ ఇస్ అస్కలిత? అస్కలిత అంటే లోపల నుంచి బాగా అగ్నిపర్వతాలు పైకి వచ్చేటప్పుడు మంచు పర్వతం దాన్ని తొక్కేయటం అస్కలిత అంటారు. ఎంత గొప్పవాడో కదమ్మా. మీరు అస్కలితమేనా? నువ్వు మాట్లాడుకుంటూ ఏదో వాగుడు. నాకు పెళ్ళయింది. ఓహో, పెళ్ళయిందమ్మా. భర్త ఎవరు? ఈయన. అదేంటి అస్కలిత అనేది చెప్పాడు కదా. ఈయనంతా హైట్ ఉంటారు. ఫారిన్ లో టూరిస్ట్ గైడ్. ఓహో, గైడా? ఇంత హైట్ ఉంటారని చెప్పాలనుకున్నారా? చూసావమ్మా, భర్త విదేశాల్లో ఉన్న నలగని పువ్వులా ఉంది. అది భారత స్త్రీ నిగ్రహం అంటే. అదే విదేశాల్లో అయితే తినే అవతల పడేసేవాళ్ళు. ఫారెన్ లో అందరు ఇలాగే ఉంటారని నీకు ఎవరైనా చెప్పారా? ఈడెవడు కూర్చుంటే కూడా 6 feet ఉన్నాడు. గ్యాంబ్లర్ గోపి. ఓహో, నువ్వేనా గ్యాంబ్లర్ గోపివి? మా బావతో పేకాటాడి ఓడించి నెగ్గినోడి నువ్వేనా? నువ్వు నాతో ఆడి వేలు పట్టుకుంటావు. అతనికి వేలు చూపించడం వలన 5 వేళ్లకు బదులుగా 4 ఉంటాయి. 4 ఉంటాయా? 5వది ఏమవుద్ది? థ్యాంక్ యూ సార్, నన్ను కాపాడారు. బాపురే బాపురే, టెన్షన్ పడక. లఘుశంకు గురుశంకు వెళ్ళి తెచ్చుకురా. లఘుశంక గురుశంక అంటే ఏంటి సార్? తెలుగు తెలుగుని వగుతావు కదరా. కవికి పండితుడికి తేడా తెలియని అజ్ఞాని. లఘుశంక అంటే ఇది, గురుశంక అంటే ఇది. ఓహో, ఏమి అందం, ఏమి చందం. నా బంగారు తల్లే, తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. కాదు కాదు, ఇప్పుడే బరిలో దిగిన పందెం కోళ్ళ ఉంది. దీన్ని అలాగైనా గెలిచి అలనుంది. వర్షంలో తడిసి